క్రీస్తేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మరి మీ మాటలు చెప్పడానికి ఇచ్చినటువంటి విలువైన సమయమును బట్టి వందనములు, స్తోత్రములు. నాన్న, మరి మీ మాటలు వింటున్న వారు కూడా మరి చక్కగా మంచి మనసుతో వినడానికి గల సహాయమును దయచేయండి. చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమిన దేవుని వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రియులారా, మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో సెకండ్ ఇయర్ గాను నేటికి ఏర్పాటు చేయబడిన పాఠం పరిశుద్ధాత్ముడు ఎవరు. ఏమండి, మరొకసారి పాఠం పేరు చెబుతున్నానండి. ఏమంటే, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ వారికి ఏర్పాటు చేయబడిన పాఠం నేటికి పరిశుద్ధాత్ముడు ఎవరు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఏమండి, ఇతను ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, ఏమండి, ఆ మాటను చూసుకొని మనం పాఠంలోనికి వెళదామండి. యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడారో ఏమండి చూద్దామండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమని మాట్లాడతాడో చూద్దామండి. అక్కడ 31 నుంచి, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ప్రియులరా, మరి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఇదిగో, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారనుకో, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. అంటే యేసుక్రీస్తుల వారికి మీరు వ్యతిరేకంగా, ఆయన దేవుడు కాదు, మీరు ఆయన గురించి ఏమి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆయన దగ్గరకు వచ్చి మీరు, అయ్యా క్షమించండి, ఇంతవరకు మేము ఏదో మాట్లాడేసాము అని మీరు క్షమాపణ కోరగలిగితే యేసుక్రీస్తుల వారు క్షమించేస్తాడు మనుష్య కుమారుడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలోకి వచ్చేసరికి ప్రియులారా, ఇదిగో, ఆయనకు గనక మీరు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏమండి పాపక్షమాపణ లేదు అని అన్నాడంటే, నిజంగా ఎలాంటి ఆయన ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆలోచించండి. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఆయన గురించి నిజంగా అంత గొప్పగా చెబుతున్నాడంటే, నిజంగా ఆయన గురించిన విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అసలు ఎవరైనా ఎంత పవర్ ఉంది చూడండి ఆయనకి. ఏమండి, విరోధంగా మాట్లాడితే ఆయనకు ఇక క్షమాపణ అనేది లేదంటే ఎన్ని పవర్స్ ఉంటే ఏమండి అంతటి అధికారం ఆయనకు ఉంటుంది, మీరు చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎవరో అని అతన్ని గూర్చిన అవగాహన ఏమండి ఈరోజు ప్రజలలో లేదా క్రైస్తవులలో లేదని చెప్పాలి. అందుకనే ఆయన పేరట చెయ్యరాని కార్యములు ఈరోజు చేస్తున్నారు. పరిశుద్ధాత్మను ముసుగులో ఎన్నో భ్రష్ట కార్యాలు చేస్తున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏమండి, అసలు ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు? మీరు అడగండి క్రైస్తవులోకి వెళ్ళి, ఎవరండి పరిశుద్ధాత్ముడు అంటే, ఏమండి పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. ఏమండి, తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో, వాళ్ళ ముగ్గురు ఒకటే. తండ్రే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చాడు అని ఈరోజండి పరిశుద్ధాత్ముడి మరి వేషంలో అబద్ధ బోధలు నడుస్తున్నాయని చెప్పక తప్పదు. ప్రియులారా, నిజంగానండి పరిశుద్ధాత్మను గురించి చాలా చక్కగా బైబిల్ని అనుసరించి బైబిల్లో వ్రాయబడిన దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఈరోజు లోకంలో పరిశుద్ధాత్మను గురించి ఎన్నెన్నో రకాలుగా
ఆత్మ కోసం కనిపెట్టమంటాడు ఒకడు. ఇదిగో నీ మీదకి పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వు కనిపెట్టు, ఎదురు చూడు, నీ మీదకి వస్తుంది అంటాడు. ఇంకొక ఆయన ఇదిగో నేను ఇప్పుడు మీ మీదకి పంపిస్తాను పరిశుద్ధాత్మను అని ఈయన ఏదో రమ్మంటే వచ్చేవాడుగా, పొమ్మంటే పోయేవాడుగా ఎలా ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఏమండి, నిజంగానండి అతని యొక్క మరి లక్షణాలను లేదా అతని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అతను ఎవరో మనం తెలుసుకోవాలి. బైబిల్లో కూడా ఏమండి యోహాను రాసిన మొదటి పత్రికను రాస్తూ యోహాను గారు ఏమని మాట్లాడతాడో ఒకసారి ఆ మాటను చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, ఏమండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఏమండి ప్రారంభ వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఏమండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఏమండి ప్రారంభ వచనం కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఇదిగో చాలామంది దొంగలు. ఏంటి దొంగలు? ఇంట్లో సామాన్లు లేదా ఇంట్లో డబ్బు నగలు ధనమును ఎత్తుకొని పోయే దొంగలు. వాళ్ళ గురించి చెబుతున్నాడా? కాదండి. ఏమండి అబద్ధ ప్రవక్తలు అంటే వీళ్ళు ప్రియులారా వేషం వేసుకొని వచ్చినటువంటి క్రైస్తవులలో చాలామంది దొంగ బోధకులుగా ఉన్నవాళ్ళు కోకొల్లలుగా ఈరోజు ఉన్నారు. ఏమండి ఉన్నది ఒకే బైబిల్ అయినప్పటికీ ఈరోజు ఎన్ని సంఘాలు ఉన్నాయి మీరు చెప్పండి. ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు మరొక సంఘానికి వెళ్ళటం లేదు. మా సంఘం ఎత్తబడుతుందంటే మా సంఘం ఎత్తబడుతుందని ఈరోజు రకరకాల సంఘాలు, వేల సంఘాలు ఈరోజు ఉన్నాయి. అంటే ఇందులో ఏదండి నిజమైన సంఘం మీరు చెప్పండి? ఈ సంఘాలు ఎందుకండి? బోధలు బాలేవు ప్రియులారా. అందరూ కూడా అబద్ధ బోధలలో మునిగిపోయారు. పరలోకం అంటే ఏంటో తెలియదు, అక్కడికి ఎవరు వెళతారో తెలియదు, అక్కడ ఎవరున్నారో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, తండ్రి అనే దేవుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు. ఏదో గుడ్డిగా పారంపర్య ఆచారాల ప్రకారం నమ్ముకొని ఈరోజండి బైబిల్ని అవమాన పాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేవునికి అపకీర్తి తెచ్చిపెడుతున్నారు. నిజమండి, పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? బైబిల్ ఎలా వ్రాయబడిందండి? ఏమండి బైబిల్ ఎలా వ్రాయబడిందని ఏమండి భక్తుడు రాస్తూ చెబుతున్నాడు చెప్పండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ మాట ఇక్కడే ఉందాం. మళ్ళీ ఈ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంకి ఇక్కడే ఉన్నాము. కానీ అసలు బైబిల్ ఎలా వ్రాయబడిందని దేవుడు రాయించాడో ఒకసారి ఆ మాటను కూడా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఏమండి మొదటి అధ్యాయము, ఏమండి 20-21 వచనాలు మనం చదివినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఏమండి దేవుని మూలముగా పలికిరి. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పలికారు వాళ్ళు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిందండి బైబిల్. నిజంగా అలా వ్రాయబడిన బైబిల్ ఉన్నది ఒకటే అయితే ఒక్కటిగా ఉన్న బైబిల్ని తర్జుమా చేశారు, అందరి చేతుల్లోకి వచ్చింది, అందులో ఉన్న మాటలు ఒకటే. కానీ ఈరోజు ఎన్ని సంఘాలుగా వెలిసాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే వాక్యములో వ్రాయబడుతున్నట్లుగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉంచుకోలేదు. వాక్యములో ఉన్నట్టుగా ఈరోజు సంఘాలు లేవండి. కారణం ఇదిగో యోహాను రాసిన పత్రికలో ప్రారంభంలో పత్రిక రాస్తున్నాడు కదా యోహాను గారు. ఆయన ఏమని చెబుతున్నాడో మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇప్పుడు ఏమండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే ఆల్రెడీ వచ్చేసారు. చూడండి, ఎప్పుడు? ప్రారంభ శతాబ్దంలోనే. అంటే వాళ్ళు వచ్చేసి ఏమంటే నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. అంతేనా? ఎవరు? అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, మాయగాళ్ళు, మోసగాళ్ళు, భిన్నమైన సువార్త తట్టుకు మనల్ని నడిపించేవాళ్ళు.
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేసేవాళ్ళు, అపోస్తలుల వేషము ధరించుకొనిన వాళ్ళు, బైబిలే పట్టుకుంటారు వాళ్ళు. కానీ దేవుని ముసుగులో ప్రియులారా మరి భ్రష్టత్వము నడుస్తుందని చెప్పాలి. ఏమండి, పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నారు, దుఃఖపరుస్తున్నారని చెప్పాలి. ఎదిరిస్తున్నారు పరిశుద్ధాత్మను వాళ్ళు. నిజమండి, ఎదిరించే వారుగా ఉన్నారు పరిశుద్ధాత్మను. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడినది నిజంగా పరిశుద్ధాత్మ గురించి ఏం వ్రాయబడింది? అతను ఎవరు? అతను మనకేమవుతాడో, అతను ఏం చేయడానికి భూమి మీదకి వచ్చాడు, అతను మనలో ఉంటే మనకు లాభం ఏంటి, అసలు అతను మనలో ఉంటే ఏం చేస్తాం, మనం ఏం ఆలోచిస్తాము, అతను రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది అన్న ఆలోచనలు ఈరోజు ఏమండి పరిశుద్ధాత్మ గురించి తెలుసు అంటారా మీరు చెప్పండి? క్రైస్తవ సమాజానికి తెలీదండి, తెలీదు ప్రియులారా. కనుక తెలుసుకుందాం మనం అసలు ఎవరైనా. ఈయన గురించి యేసుక్రీస్తుల అంతటి వారే ఆయనకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు అన్నాడే. నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కిందకంటాడు, దొంగ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారంటే, అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారని చెప్పి, ఇదిగో కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మీరు ఎవరు నిజమైన దేవుని గురించి చెబుతున్నారు, ఎవరు బైబిల్లో ఉన్నది ఉన్నట్లు సత్య సంబంధమైన వాక్యం ఎవరు చెబుతున్నారు? ఏమండి, ఎవరండి ఈ వాక్యం చెబుతున్నారని ఈరోజు పరీక్షించేవాళ్ళు ఎక్కడా? అన్నిటిలో పరిశీలన ఏమండి, అన్నిటిలో మనిషికి పరిశీలన ఉంది. అన్ని విషయాలలో దేని తీసుకోవాలన్నా పరిశీలన ఉంది. కానీ ప్రియులారా, కానీ దేవుని విషయంలో పరిశీలన చేసి దేవుని నమ్ముకుంటున్నాడు అంటారా? లేరండి ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఎవరో మనం పరిశీలిద్దాం. ఎందుకంటే స్వచ్ఛమైన వాక్యం, నిర్మలమైన వాక్యం, కల్తీ లేని వాక్యం మీరు వింటున్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో. నిజమండి, మీరు ఏవైనా అనుకోండి, మీరు ఏమండి నిజంగా రాకపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్లే చెబుతాం. అంతేకాని దొంగ మాటలు మీరు ఆశీర్వదింపబడతారు, మీకు ఆస్తులు వస్తాయి అని, ఏవేవో మీకు పిల్లలు పుడతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయని శరీరానికి సంబంధించి ఏమండి అవసరాల కోసం దేవుని నమ్మమని మేము ఎప్పుడు చెప్పమండి. అసలు అవసరాల కోసం దేవుని నమ్మకూడదు. అసలు మనకు జన్మనిచ్చింది దేవుడు, వచ్చిందే భూమి మీదకి ఆయన పని కోసం. నిజంగా ఈ మాటలన్నీ నిజంగా ఈ సంఘంలోనే చెప్పబడతాయి. మిగతా ఎక్కడైనా కానీ నీకేం జరిగిందో చెప్పు, ఏమండి నువ్వు ఎలా ఎదిగావు చెప్పు, ఇవే ఉంటాయి. కానీ ఏమండి దేవుని కోసం బ్రతకాలి, నువ్వు దేవుని కోసమే పుట్టావు, నీ జన్మ అందుకే జరిగింది. ఏమండి ఈ విషయాలన్నీ ఏ సంఘంలో వినపడతాయి చెప్పండి? అందుకని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ అన్నారు. అందుకని దీన్ని అంటే క్రీస్తు సంఘము. నిజంగా ఈ సంఘంలో ప్రారంభించిన సంఘం ఇదిగో ఇప్పుడు ఆ చిహ్నాలే, అలాంటి గురుతులు ఆ సంఘమే మళ్ళీ ఏమండి ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా మళ్ళీ పునఃప్రారంభమయ్యిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఆయన ద్వారా వచ్చినటువంటి సందేశాలనండి ఇవన్నీ. పరిశుద్ధాత్ముడు ఎవరు? మేము ఆయన దగ్గరే నేర్చుకుని ఇప్పుడు మీకు చెబుతున్నాం. దేవుని దయ వలన ఆయన మమ్మల్ని ప్రేమించాడు కనుక ఇలాంటి సంఘంలో మమ్మల్ని ఉంచాడు. గొప్పవాళ్ళం మేము. తెలుసుకుందామండి ఆయన ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయనకు ఉనికిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అతనికి విరోధంగా గనక మనం మాట్లాడితే, వ్యతిరేకంగా గనక మనం ఎదిరిస్తే, ఆయన గనక దుఃఖపరిచిన వారుగా మనం ఉంటే అసలు మనకు క్షమాపణే లేదన్నాడు. కనుక ఖచ్చితంగా అతని గురించిన విషయాలన్నీ మనం తెలుసుకోవాలండి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇంతకీ అతను ఎవరు, ఏమండి పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనం బైబిల్లో ఒకసారి చూస్తే ప్రియులారా, కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఆదికాండము ఏమండి 1వ అధ్యాయము, ఆదికాండము ఏమండి 1వ అధ్యాయము 26వ వచనంలో
ఒక మాటను చదువుకుందామండి. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులని చేద్దాము. మన పోలిక అంటున్నాడు. మన అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, మన అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకవేళ దేవదూతలతో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఏమండి, దేవదూతలు దేవుని పోలికనా, దేవుని స్వరూపమా? కాదండి. వాళ్ళు ఏమండి, దేవుడు కనిన వాళ్ళకి దేవుని స్వరూపము, దేవుని పోలిక వస్తుంది. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. మనకు తెలుసు, అంతే కదండి. యేసుక్రీస్తుల వారు ప్రారంభం స్థితి ఏంటి? యోహాను రాసిన సువార్త 1:1 ఇదిగో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరో కాదు, ఇదిగో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటాడు. ఏమండి, కనుక యేసుక్రీస్తుల వారు ఎప్పుడున్నాడంటే ఆదియందు ప్రారంభంలోనే ఉన్నాడు. అందుకనే ఆయన పుట్టును గురించి చెబుతాడు యేసుక్రీస్తుల వారు. ఆయన పుట్టుక గురించి అంటే యేసుక్రీస్తుల వారు తన పుట్టుక గురించి మాట్లాడుతూ, ఇదిగో తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అని సామెతల గ్రంథం 8:22 మనకి మాట కనిపిస్తుంది. నేను ఇదిగో పర్వతములు స్థాపింపబడక మునుపు, అసలు భూమి మీద అసలు భూమి అనేది లేనప్పుడు, ఇవన్నీ ఏం ప్రకృతి ఇంకా ఏమి లేనప్పుడు మొట్టమొదటిగా దేవుడు నన్ను చేశాడు, అప్పుడే నేను పుట్టాను, నా పుట్టుక అప్పుడే జరిగింది అంటే ప్రారంభముగా దేవుడు ఏమండి యేసుక్రీస్తుల వారిని కన్నాడు. అందుకనే యేసుక్రీస్తుల వారిని కన్నినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దామండి. ఏమండి, మరి దేవదూతలు మరి ఆయన కన్నాడా అంటే దేవదూతలు కనలేదండి, ఆయన మాట ద్వారా కలిగించాడు ఆయన. అందుకనే ఆయన కనిన కుమారుల గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 1:5 నేను చదువుతున్నాను, బాగా వినండి. ఎలాగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుందుననియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. దేవదూతల కుమారులు కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళని కనలేదు దేవుడు. నేను ఎప్పుడైనా చెప్పానా కన్నానని? ఏమన్నా బైబిల్లో ఎక్కడైనా దేవదూతల దేవుడు కన్నాడు అని ఉంటుందా? మాట వలన కలిగినవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులారా, దేవదూతలందరినీ దేవుడు ఇదిగో మన కోసం, ఏమండి రక్షయను స్వాస్థ్యము పొందబోవు వారికి ఏమంటే పరిచారం చేయడానికి వచ్చినటువంటి పంపబడిన సేవకులైన ఆత్మలు అంటాడు. పరిచారం చేయడానికి వచ్చావు దేవదూతలు అంటే వాళ్ళు దేవుని కుమారులు కారు. దేవుని కుమారుడు ఇదిగో యేసుక్రీస్తుల వారు ఉన్నారు, ఆయనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు గనుకనే ప్రారంభ వచనంలో ఆదికాండంలో 1:26 ఇదిగో మన పోలిక చొప్పున, దేవదూతల పోలిక చొప్పున అనట్లేదు, దేవదూతలతో మాట్లాడట్లేదు. ఎవరో ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇంకా ఎవరో ఉన్నారండి. ఎవరున్నారో ఒకసారి అక్కడే చూద్దామండి. ఆదికాండంలో ప్రారంభ అధ్యాయము 2వ మనం పరిశీలించినట్లయితే, ఏమండి ఆదికాండం 1వ ప్రారంభ వచనాన్ని కనుక మనం 2వ నుంచి మనం చదివితే 1:2 ఎవరంటే చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఏమండి దేవుని ఆత్మ అని మాట ప్రయోగించాడు చూడండి. అంటే ఏంటి దేవుని ఆత్మ? ఇంతకీ దేవుడేనా దేవుని ఆత్మ? ఇంకా మిగతా వచనంలో మీరు చూస్తే తర్వాత 5వ వచనంలో ఏమండి 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగయ్యింది, 6వ వచనంలో దేవుడు జలముల మధ్య విశాలము కలుగజేశాడని, మరి 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రింద జలములు ఒకచోటనే కూర్చబడాలన్నాడు. అలాగే 10వ వచనంలో దేవుడు ఆరణ్యాలకు భూమి అని పేరు పెట్టాడు. ఏమండి అలాగే 11వ వచనంలో దేవుడు గడ్డినిచ్చు విత్తనములు ఇచ్చు చెట్లను చేశాడన్నాడు.
ఏమండి అలాగే మరి 14వ వచనంలో దేవుడు, ఇలా మీరు ఆ వచనాలన్నీ మీరు చూసుకొని పోతే దేవుడు దేవుడు ఇది చేశాడు, దేవుడు అది చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుడు 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 అని ఉంది. కానీ పైన వచనంలోకి వచ్చేసరికి ప్రియులారా, పైన ప్రారంభంలో ఏమన్నాడంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. ఇక్కడ మనము ఆలోచించవలసింది, పరిశీలించవలసింది ఏంటంటే ప్రియులారా, దేవుడు దేవుని ఆత్మ ఏమండి ఇద్దరు ఒక్కరే కాదు. ఒకవేళ దేవుని ఆత్మే ఆయనే దేవుని ఆత్మ అంటే, ఆయనే అల్లాడేవాడు ఉంటే దేవుని ఆత్మ ఇది చేశాడు, దేవుడు ఆత్మ ఇది చేసింది అని చెప్పేవాడు. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది, ఇంకా దేవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది, యేసుక్రీస్తుల వారు ఉన్నారు. సృష్టి కార్యక్రమం, సృష్టి ఏమండి చేసేటప్పుడు బాగా వినాలి మీరు. ఏమండి ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు మనకు బయటపడుతున్నాడు. సృష్టి కార్యక్రమంలో ఇదిగో ప్రారంభంలో యేసుక్రీస్తులు అన్నాడు కదా, నేను మొట్టమొదటిగా నేను పుట్టి తిని, ఏమండి ఆయన కలుగు చేసిన ఏమండి నరులను బట్టి నేను సంతోషిస్తున్నాను, నేను ప్రధాన శిల్పిని అంటాడు యేసుక్రీస్తుల వారు. మొట్టమొదటిగా నన్ను చేసుకున్నాడు దేవుడు అని. ఆయన ఉంటే ఇదిగో ఆయనతో పాటు జలముల పైన దేవుని ఆత్మ కూడా ఉంది. ఎవరండి ఈ ఆత్మ? ఏమండి ఎవరి ఆత్మ? ఈ ఆత్మ గురించి ఆలోచిద్దాం. ఎవరి ఆత్మ అంటే ఈ దేవుని ఆత్మ ఎవరో ఏమండి జ్ఞానం వచ్చిన తరువాత, అంటే యేసుక్రీస్తుల వారు వచ్చిన తరువాత, క్రొత్త నిబంధన కాలం ప్రారంభ శకములో వ్రాయబడినటువంటి ఏమండి క్రొత్త నిబంధనలో వ్రాయబడిన కొన్ని మాటలు చూద్దాం. అసలు ఈ దేవుని ఆత్మను ఎవరో, అసలు దేవుని ఆత్మ ఎవరో క్రొత్త నిబంధనలో డిక్లేర్ చేసేసాడండి. ఒకసారి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, ఏమండి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మళ్ళీ ఇక్కడ దేవుని ఆత్మ వచ్చేసింది చూడండి. ఎక్కడో ఆది కాండములో దేవుని ఆత్మ జలముల పైన ఉంది అని చదువుకున్నాం మనము. మరి ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు ఇదిగో యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకుంటుంటే ఇదిగో దేవుని ఆత్మ పావురాకారములో యేసుక్రీస్తుల వారి మీదికి వచ్చి వాలింది. పావురాకారములో యేసుక్రీస్తులోకి దిగింది. ఒకవేళ దేవుని ఆత్మ దేవుడే అనుకుంటే దేవుడే దిగాడా? అయితే ఒక డౌట్ రావాలి మీకు ఇక్కడ. ఒకవేళ దేవుడే ఏమండి దేవుని ఆత్మ అన్నా దేవుడు అన్న ఒకటేనండి అని మీరు ఒకవేళ అంటే ఇక్కడ ఒక డౌట్. ఏంటండి ఆ డౌట్ అంటే, దేవుడు దేవుని ఆత్మ ఒకటే అంటే ఇప్పుడు దేవుడే ఒకవేళ పరిశుద్ధాత్మ లేదా ఆత్మ ఆకారంలో కిందకు వస్తే మరి పైనుంచి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక స్వరము ఆకాశం నుంచి వినబడుతుంది కదా, మరి ఆ స్వరం ఎవరిది? ఆలోచిస్తున్నారా? అంటే ప్రియులారా, దేవుని ఆత్మ అనగా దేవుడు కాదు, దేవుడు కలుగు చేసుకున్నటువంటి ఏమంటే దేవుడు కనినటువంటి మరొక కుమారుడని మనం చెప్పాలి. నేను చెబుతాను ఇంతకీ అతను కుమారుడు ఎలా అవుతాడండి మీరే డిక్లేర్ చేసేస్తారని మీరు నన్ను అనడానికి అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇంత ఎత్తుకు ఎదిగిందంటే కారణం ఏంటో తెలుసా? ఏది చెప్పినా బైబిల్లో ఉంటేనే చెబుతారు, లేనిది చెప్పరు. నిజమండి. మరి పరిశుద్ధాత్ముడు ఎలాగండి దేవుని కుమారుడు అవుతాడు? అసలు దేవుని ఆత్మ అసలు పరిశుద్ధాత్మేనా అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇక్కడ దేవుని ఆత్మ దిగిందని చెప్పాడు. మార్కు రాసిన సువార్తను ఏమండి మార్కు గారు సువార్త రాస్తూ ఈ దేవుని ఆత్మను అతను ఏమని డిక్లేర్ చేశాడో అక్కడ కూడా చూద్దామండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము, ఏమండి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము ఎక్కడ చూస్తారంటే 10వ వచనం నుంచి నేను చదువుతాను, బాగా వినండి.
వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. దేవుని ఆత్మ వచ్చిందని మత్తయ్య గారు రాస్తే, మార్కు గారు ఆ దేవుని ఆత్మ ఎవరో కాదు పరిశుద్ధాత్మ అని రాస్తున్నాడు. చూడండి ఏమండి, ఆ దేవుని ఆత్మ ఎవరో కాదు, ఇదిగో పరిశుద్ధాత్మ. అతని పేరేంటండి? పరిశుద్ధాత్మ. ప్రపంచంలో ఎవరికైనా ఈ పేరుందండి? పరిశుద్ధాత్మ అంటే ఏ పాపము చెయ్యలేని వాడు దేవుడు. నిజమండి, దేవుడు. అందుకనేనండి వాళ్ళని కన్నాడు పరలోకంలో. ఎందుకండి మనల్ని పరలోకంలో కనలేదు, భూమి మీద కన్నాడు అని అంటే మనం బాలేం ప్రియులారా, మన వేషాలు బాలేవు కనుక భూమి మీద ఉండి మనల్ని మార్చుకొని మళ్ళీ అక్కడ తీసుకుపోవాలన్న ఆలోచన దేవునిది. ఏమండి, పరిశుద్ధాత్ముడు, అతని పేరులోనే పరిశుద్ధాత్మ అని ఉందంటే, పరిశుద్ధత ఉందంటే ప్రియులారా, నిజంగా దేవుని లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. చూడండి ఏమండి, కనుక దేవుని ఆత్మ అయ్యాడు ఆయన. అలాంటి దేవుని ఆత్మ ఎవరో తెలుసా? ఆయనే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చాడు. ఇదే మాటను లూకా గారు కూడా డిక్లేర్ చేస్తారు. చూడండి ఒకసారి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము. ఏమండి 3వ అధ్యాయము లూకా రాసిన సువార్త. ఏమండి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం కనుక చదివితే అక్కడ ఏమంటారు చూడండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు ఆయన, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించునని ఒక శబ్దము ఏమండి ఆకాశం నుండి వచ్చెను. ఇదిగో పావురాకారం వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కింద యేసుక్రీస్తుల వారు ఉన్నారు బాప్తిసం తీసుకుంటున్న వారుగా. పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో వచ్చాడు. పైన తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి, కుమారుడు ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకుంటున్న వాడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంత క్లియర్ కట్గా ముగ్గురు ఉంటే ఈరోజు ముగ్గురు ఒకటే అంటారేంటి? త్రియేక దేవుడు అంటున్నారేంటి? జ్ఞానం లేదా? బైబిల్ సరిగా చదువుకోరా? పరిశీలన చేయరా? ఆలోచించండి ప్రియులారా. ఇక పరిశుద్ధాత్మ విషయానికి వచ్చేసరికి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ ఎవరో కాదు, ఈయనే దేవుని ఆత్మ. ఏమండి, ఈ దేవుని ఆత్మ అయినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఏమవుతాడు అనండి అంటే ఏమవుతాడో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఏమండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఏమండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే ప్రియులారా, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. తన కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనలోకి పంపాడు. తన కుమారుని ఆత్మ అంటున్నాడు. చూడండి ఏమండి, మళ్ళీ చదువుతాం చూడండి ఆ మాట. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఇదిగో పరిశుద్ధాత్మను దేవుడు పంపుతున్నాడు కదా. ఈయన ఎవరో తెలుసా? తన కుమారుడు. అందుకనే మనలోకి, మన హృదయంలోకి ఈయన వస్తాడు. ఆయన కూడా నాయన తండ్రి అని మొరపెడతాడు దేవుణ్ణి. ఇప్పుడు తండ్రిని ఏమంటే దేవుని నాయన తండ్రి అంటున్నాడంటే ఈయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కుమారుడు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవునికి కుమారుడు. మొట్టమొదటి కుమారుడు దేవునికి యేసుక్రీస్తుల వారైతే జ్యేష్ఠ కుమారుడు. రెండవ కుమారుడిగా యేసుక్రీస్తు తమ్ముడిగా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు. తెలుసా మీకు ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు? ఈరోజు అవండి ఈ ఆలోచన నిజంగా చేశారంటారా క్రైస్తవులు? పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నారంటారా? ఎవరో ఆయన, ప్రార్థన చేస్తే వస్తాడు ఆయన, దేవుడే ఆయన. ఏమండి, ఆ డ్యాన్సులు, ఆ గెంతులు, ఏమండి రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలు, పరిశుద్ధాత్మ ముసుగులు ఎన్ని చేస్తున్నాను మీరు చెప్పండి.
ఆయన ఎవరు? ఇదిగో సాక్షాత్తు దేవునికి ఏమండి కుమారుడు, రెండవ కుమారుడు. దేవుడు కన్నాడండి అతను. అందుకనే ప్రారంభములోనే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. దేవుని ఆత్మ ప్రారంభము నుంచే ఉంది చూడండి. యేసుక్రీస్తుల వారి తర్వాత వచ్చినటువంటి ఆయనేనండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మరి ఈయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అది కూడా తెలుసుకోవాలి కదా. ఈయన ఉనికి మనం తెలుసుకోవాలి కదా. ఏమండి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో నుంచి ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు వచ్చేవాడుగా ఉన్నాడు. ఎలాగా అంటారా? ఏమండి ఎన్నోసార్లు కూడా ఎంతోమందిని బలపరచడానికి ఏమండి ఎన్నో మాటలు అందించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నాడు. కానీ శాశ్వత కాలంగా ఏమండి రావడానికి కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథము ఏమండి పరిశుద్ధాత్మను గురించిన ఏమండి ప్రవచనం చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, యోవేలు గ్రంథము ఏమండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఏమండి 28వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందో మనం ఒకసారి చదువుకుంటే ప్రియులారా ఎంత బాగుంటాయి చూడండి ఆ మాటలు. 28వ వచనాన్ని మనం చదువుకుంటే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను మీ పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇదిగో ఒక కాలం రాబోతుంది, నా ఆత్మను మీ దగ్గరకు పంపిస్తాను. అప్పుడు దర్శనాలు చూస్తారు. ఏమండి దర్శనాలు చూస్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచనములు చెప్పుతారు అని చెబుతున్నాడు. ప్రవచనం ఏమండి ఇదిగో పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు. నిజంగానండి ఆయన వచ్చాడు, అనేక మార్లు వచ్చాడు, కానీ శాశ్వత కాలంగా ఉండలేదు. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన రాక జరిగింది. బాగా వినాలి. పరిశుద్ధాత్మని రాక యేసుక్రీస్తుల వారి తదంతరం జరిగిందండి, శాశ్వత కాలంగా ఇక్కడే ఉండడానికి. కారణం ఎందుకు వచ్చాడండి ఆయన? అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు. ఇదిగో పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతిగా ఉంటున్నావమ్మా. మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంది యేసు పుట్టేంత వరకు. పరిశుద్ధాత్మ తోడు ఆమెకు ఉంది. తర్వాత మరి వెళ్ళిపోయాడు. అలా ఎన్నో సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తులో బ్రతుకున్న దినాలలో ఆయన గూర్చి పరిశుద్ధాత్మను గురించి, ఇదిగో సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాను, సర్వజనుల మీద అందరి మీద నా ఆత్మ ఉంటుంది అని చెప్పాడే. అయితే మరి ఎప్పుడండి ఆత్మ అందరి మీద ఎప్పుడుంది అని అంటే ప్రియులారా, అందరి మీదకి దేవుడు ఆత్మను కుమ్మరించినట్టుగా కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమండి యేసుక్రీస్తుల వారు కొన్ని మాటలు మనం చూద్దామండి. యేసుక్రీస్తుల వారు పలికినటువంటి మాటలు కొన్ని చూద్దాం. యోహాను రాసిన సువార్త ఏమండి యోహాను రాసిన సువార్త ఎక్కడ చూస్తారంటే, యోహాను రాసిన సువార్త ఏమండి 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బాగా వినండి. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును. ఎందుకు? తండ్రిని వేడుకుంటాడా? అడగడా? రిక్వెస్ట్ చేస్తాడా? వేడుకోవడం అంటే ఏంటి? అడగడం వేడుకోవడం ఒకటేనా? కాదండి. వేడుకోవడం అంటే రిక్వెస్ట్, అంటే బతిమలాడడం. పంపించయ్యా 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 అని వేడుకోవడం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త అంటే నెంబర్ 1 యేసుక్రీస్తుల ఆదరణకర్త అయితే, ఏమండి నెంబర్ 2 వేరొక ఆదరణకర్త కావాలి. ఎవరు? ఇదిగో పరలోకములో
దేవుని దగ్గర నా తమ్ముడున్నాడు. భూమి మీద మీ పరిస్థితులు చూస్తుంటే బాలేవు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు జీవించిన కాలం 33.5 సంవత్సరాలు దాదాపు. ఆ 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారికి మనుషులు ఏం చేశారు? చుక్కలు చూపించారు, అంతే కదండి. యేసుక్రీస్తుల వారు ఈ మనుషులతో నిజంగా ఎలా వేగాడు. మొత్తానికి మనుషులంటే ఎలాంటి వాళ్ళు అర్థమైపోయింది ఆయనకి. ఏంటి వీళ్ళ మనుషులు, ఎన్ని చెప్పినా వినరేంటి, ఏంటి ఇలా ఉన్నారేంటి వీళ్ళు? తండ్రి, నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, చేయటానికి నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇదిగో నేను ఇక్కడికి రాకముందు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో, పరలోకంలో నేను ఎలాగైతే ఉన్నానో నిజంగా నేను మళ్ళీ అలాగే ఉంటానయ్యా. వీళ్ళతో వద్దిక, వీళ్ళు బాలేరయ్యా భూమి మీద. కానీ నేను పడిన కష్టం వీళ్ళకి తెలియాలి. వీళ్ళ అనాథలుగా నేను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ మనసులు బాలేవు, చెడిపోతారు. వీళ్ళు బలహీనతలు బాలేవు. అందరూ బలహీనులే, అందరూ కూడా ఏదో విషయంలో తప్పు చేసేవాళ్లే. తప్పు చేయవని ఒప్పుకుంటారు, మళ్ళీ రిటర్న్ తప్పు చేసేస్తారు. నిజంగా వీళ్ళు బలహీనులయ్యా అందరూ. కనుక వీళ్ళు ఇలా విడిచిపెడితే ఎవరు కూడా మనకు దక్కరయ్యా, ఎవరు మనకు దక్కరు. కనుక నేనేం చేస్తానో తెలుసా? తండ్రిని వేడుకుంటాను మనుషుల కోసం. నిజంగా ఎంత ప్రేమించాడు చూడండి యేసుక్రీస్తుల వాళ్ళు మనల్ని, ఎంత ప్రేమించాడు చూడండి. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మామూలుగా అడిగితే పంపించడా? రే మనుషులు బాలేరురా, వాళ్ళతో ఎందుకురా, అంతే కదండి. 3 ఏండ్ల నుంచి అంజూర పండ్లు వెతుకుతూ వచ్చారు, ఏమి కనపడలే, నరకే అన్నాడు తండ్రి. యేసుక్రీస్తులు లేదయ్యా, ఎంతవరకు నేను ఎరువు వేశాను, దీని చుట్టూ త్రవ్వాను, నీళ్లు పెట్టాను, ఈ సంవత్సరం కూడా చూద్దాం. రిక్వెస్ట్ చూడండి ప్రియులారా. దేవుణ్ణి నిజంగా పరిశుద్ధాత్మను పంపించడానికి వేడుకుంటున్నాడు అంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది మీరు ఆలోచించండి. ఏమంటున్నాడు చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేను వేడుకుంటాను తండ్రి, మీ దగ్గరకు వస్తాడు ఆయన, పంపిస్తాడు ఆయన ఆత్మను. అలా వచ్చినటువంటి ఆయన మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడువడు. ఇదిగో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానే మిమ్మల్ని, కానీ నేను ఒక ఆయన పంపించమని అడుగుతాను. ఎందుకంటే నాకు ఇవ్వబడిన టైం అంతే, నేను వెళ్ళిపోతాను. ఇక నేను వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చేశాను. మీకోసం ఆఖరి రక్త బొట్టు వరకు నేను కార్చేశాను. నేను ఇదిగో వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఒక ఆత్మ మీ దగ్గరకు వస్తుంది, ఎందుకంటే వ్రాయబడింది కదా, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాను అని. ఇదిగో నేను వెళ్ళి పంపిస్తాను ఆయన్ను. నేను వెళ్ళని అనలా అతను రాడు మరి అంటాడు. ఏమండి అదే అంటాడు ఎక్కడ 16వ అధ్యాయంలో, ఏమండి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము, ఏమండి 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్తేనే ఆయన వస్తాడు. చాలామంది ఈ మాటను పట్టుకొని ఏమన్నారంటే, నేను వెళ్ళని ఎడల రానన్నాడు కనుక ఇతనే వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మ వేషం వేసుకొని వచ్చాడంటారు. బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు. కాదండి, నేను తండ్రిని వేడుకుంటాను, అతన్ని వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించే. మళ్ళీ యేసుక్రీస్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా ఏంటి యాక్టింగా? నీలాగా యాక్టర్ అనుకున్నావు ఆయన? నువ్వైతే యాక్టర్వి, కానీ ఆయన యాక్టర్ కాదా? ఆయన నీలాగా నటన చేయడు, జీవిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా అక్షరాలుగా పరిశుద్ధుడుగా బ్రతికాడు, దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చాడు. అదే బాటలో ఈరోజు మనం నడుస్తున్నాం కదా, ఆ బాటలో మనల్ని ఇంకా మునుముందుకు నడపడానికే పరిశుద్ధాత్ముని రాక జరిగింది ప్రియులారా. అక్కడే మనకు కనిపిస్తుంది 13వ వచనంలో ఆయన రాక. అతలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాడో చూడండి. ఆయన 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు.
ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరుచును. ఇదిగో నా వాటిలోనివే, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పానే, నా మాటలే ఆయన కూడా చెబుతాడు. మీకు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు కంగారు పడకండి. ఇదిగో ఎప్పుడు కూడా నా మాటలు మీకు చెప్పడానికి ఒక ఆత్మ రాబోతున్నాడు, పరిశుద్ధాత్మ. నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడని యేసుక్రీస్తుల వారు చెప్పేశాడండి పరిశుద్ధాత్మను గురించి. మరి ఈయన వచ్చాడా? వస్తే ఎప్పుడు వచ్చాడు? ఎల్లప్పుడూ ఉండడానికి వస్తాడని చెప్పాడే, వస్తే ఎప్పుడు వచ్చాడు? వచ్చాడండి. అది ఎప్పుడు వచ్చాడో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఏమండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని కనుక మనం చదివితే ఏమన్నట్టు వచ్చాడండి అక్కడ, పెంతెకోస్తు పండుగ దినమప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. ఏమండి, శిష్యులందరూ నిజంగా ఆత్మస్థని చెప్పి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తుల వారు. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు, వేరొక ఆదరణకర్త. ఏమండి, అతను వస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడువడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడని చెప్పాడు. మీరు ఎప్పుడు వచ్చాడు ఆయన అంటే, ఇదిగో ఆయన రాక, ఆయన ఎంట్రీ చూడండి. అందరూ పెంతెకోస్తు పండుగ దినమప్పుడు అందరూ కూడా ఒకచోట కూడి ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి అక్కడ 2వ వచనం నుంచి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఏమండి, ఒక దగ్గర అందరూ కూర్చున్నారు, బలమైన గాలి వంటి ఒక పెద్ద గాలి వంటి ఒక గాలి వచ్చింది. ఏమండి, ఆ గాలిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలిపోయాయి. అలా వ్రాలినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారండి, అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై. మొత్తం అందరి మీదకి ఏమండి పరిశుద్ధాత్ముడు దిగిపోయాడు చూడండి. వ్రాలగా, అసలు వీళ్ళ మీద వ్రాలిందేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే వ్రాలగానే నెక్స్ట్ మాట, అప్పుడు వాడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు కనుక వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వాళ్ళ లోపలికి ఎంట్రీ అయ్యాడు చూడండి, వాళ్ళ హృదయంలోనికి వచ్చేసాడు చూడండి, వాళ్ళ మనసులో ఉన్నాడు చూడండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, పరిశుద్ధతో నిండుకొనిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎంట్రీ జరిగింది కాబట్టి ఇక అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళకి తెలియని భాష కూడా వాళ్ళ నోట్లో వచ్చేస్తుంది. కారణం, ప్రారంభ కాలంలో ఏమంటే పరిశుద్ధాత్ముడు దిగాడు. దిగినప్పుడు నిజంగా ఆ యొక్క కార్యాలు వాళ్ళలో కనపడ్డాయి. ఈరోజు వీటిని పట్టుకొని చాలామంది మాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి అని రకరకాల పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతుంటారు. ఆ భాషలు కాదు ఇక్కడ మాట్లాడింది వాళ్ళు. ఏమండి, అన్య భాష అంటే నీకు తెలియని భాష. ఇప్పుడు నాకు తెలుగు వచ్చండి, కన్నడ నాకేంటి అన్య భాష, హిందీ అన్య భాష, ఇంగ్లీష్ అన్య భాష. తెలుగులో మాట్లాడుతున్నాను నేను. ఏమండి, అకస్మాత్తుగా ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, అన్య భాష నాకు అయినా మాట్లాడుతున్నానంటే. అయినా ఎందుకు మాట్లాడారు తెలుసా? ఏమండి, అక్కడ అందరూ పెంతెకోస్తు పండుగ దినమప్పుడు ఏమండి మొత్తం అందరూ వచ్చేసారు. కిందకంటాడు ఏమంటే 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఏమంటే ఆ కాలంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుంచి వచ్చేసారట ప్రజలందరూ యెరూషలేములోనికి. మరి కన్నడ వాళ్ళు వచ్చేసారు, హిందీ వాళ్ళు వచ్చేసారు, అందరూ అన్ని సకల భాష వాళ్ళు వస్తే ఇప్పుడు తెలుగే నేను చెప్తున్నాను అనుకోండి. కన్నడ వాళ్ళు ఇదేంట్రా బాబు నేనేం మాట్లాడో అర్థం కాదు లేచిపోతారు అంతే. కనుక దేవుడు వాళ్ళకి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి అనుగ్రహించాడు వాళ్ళకి అర్థం కావడానికే. మరి ఈరోజు చర్చిల్లో వాక్శక్తి నిజంగా నీకుంటే నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు కదా, అసలు ఆ భాష వాళ్ళు ఎవరైనా వచ్చారు అక్కడికి? ఏమండి, ఈరోజు భాష మాట్లాడుతున్న వీడు పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ వీడే, భాష మాట్లాడేవాడే, ఈనాడు భాష మాట్లాడేవాడే.
ఆనాడంటూ వాళ్ళు వచ్చారు, ఆ భాషల వాళ్ళు మాట్లాడారు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ భాష కలిగిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆ భాషకి అసలు నీకు అర్థం తెలుసా? భాష మాట్లాడితే ఒకటి అర్థం చెప్పమన్నాడే దేవుడు. బైబిల్లో ఏనాడైనా వచనాలు చదివావా? పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు, వాక్యానికి మీరు ఎదురు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ప్రియులారా. ఆయన రాక చూడండి ఎలా జరిగిందో, ప్రారంభ కాలంలోనే జరిగింది. అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, అపోస్తుల మీదకి. అలా వచ్చినటువంటి ఆయన ఇప్పుడు సర్వజనుల మీద కూడా రాబోతున్నాడు. మరి సర్వజనుల మీదకి ఎలా వస్తాడు? ఇది కూడా పేతురు గారి ద్వారా దేవుడు చెప్పేశాడండి. సర్వజనుల మీద కూడా ఆయన వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీలో కూడా పరిశుద్ధాత్మ రావాలా? అయితే మీరు ఏం చేయాలో తెలుసా? పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. పేతురు గారు మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనము. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. వరం అది పరలోకములో నుండి డైరెక్ట్గా ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆయన నీలోకి రావాలంటే అది వరం కాకపోతే ఇంకేంటయ్యా మీరు చెప్పండి? అది వరమే, గొప్ప వరం. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని వరం. పరిశుద్ధాత్ముడు పాపాత్ములోనికి రావడం నిజమండి. పాపులతో తిరిగాడు యేసుక్రీస్తుల వారు. పాపాత్ములోనికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్పవాడండి. అందుకనే ఆ వరం మీకు కావాలా? అయితే మీరు మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తం మీరు నిజంగా బాప్తిసం తీసుకోండి. మీలోకి ఎంట్రీ అయిపోతాడు. అందరిలోకి ఎంట్రీ అయిపోతారు. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాడు ఎవడైనా, ఏ దేశం వాడైనా, ఏ జనాంగమైనా, పలానా జనాంగం వాళ్ళేనండి కాదు, ఏ జనాంగం వాళ్ళైనా సరే, నువ్వు ఏ ప్రజలో నుండి వచ్చినా సరే, నువ్వు ఇదిగో బాప్తిసం తీసుకుంటావా, నీలోకి ఎంట్రీ అయిపోతాడు. అలా నీలో ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీకు అర్థమవుతుందా? శాశ్వతంగా ఎల్లప్పుడూ మనతో ఉండడానికి దేవుడు మన దగ్గరకు వస్తే మరి ఆయనను ఉంచుకున్న మనం ఏం చేస్తున్నాం మీరు చెప్పండి? ఇందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? చూద్దాం అది కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త ఎక్కడ చూస్తారంటే 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పు గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేయును. లోకం అంటే మనమే. ఇదిగో మనకు పాపమును గూర్చియు నీతిని గూర్చియు మనకు చెబుతాడు. ఒరే నువ్వు చెయ్యాలరా, ఇవి చేయకూడదు, గ్రంథంలో వ్రాయబడింది చూడొక్కసారి. మీకు అర్థమవుతుందా? పాపాన్ని గురించి చెబుతాడు, ఒరే ఇది చెయ్యకూడదురా అని. నీతి గురించి చెబుతాడు, ఇది చెయ్యమని అని. ఇదిగో నీకు ఎలాంటి తీర్పు ఉంది, ఇది చేస్తే ఎలా ఉంటావో, ఇది చేస్తే ఎలా ఉంటావని నీ హృదయంలో అనుక్షణం నిన్ను ఆలోచనలో పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతే కదండి. ఆయన నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఆయన చేసేటువంటి పని ఇంకా ఏమున్నాయంటే ఎక్కడంటే యోహాను రాసిన సువార్తలోనే మరొక మాట చూద్దాం చూడండి. 15 యోహాను రాసిన సువార్తలోనే 15:26 వచనాన్ని కూడా మనం చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపేగిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నువ్వు యేసుక్రీస్తు గురించి మొత్తం చెప్పేస్తావు, ఇక నీలో ఉంటాడు ఆయన అప్పుడే. యేసుక్రీస్తు గురించి కదా నువ్వు స్వార్థ పట్టుకుని వెళ్ళిపోతావు, ఇక దేవుని పనిలో ఉంటావు. ఇక నువ్వు ఆయన నీలో ఉంటే నువ్వు దేవుని పనిలో ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఆయన చేసే పనండి ఒకటే. పాపమును గూర్చి ఇదిగో నీతిని గూర్చి ఆయన తీర్పు తీరుస్తాడు. నీలో ఇదిగో ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది పాపమో, ఏది నీతి, ఏది నిజాయితీ, నిజంగా వాక్య ప్రకారం నువ్వు ఎలా ఉండాలో అని.
రెండవది, ఇదిగో నువ్వు పనిలో ఉండడానికి నీకు సహాయం చేస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఇంకా ఇంకా ఏం చేస్తాడో చూడండి. ఆయన 16-13 కూడా ఉంటుంది. ఆ ఆత్మ వచ్చినప్పుడు అనగా ఏమండి అంటాడు కదా, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి ఆయన చేసే పని, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడట. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో చూడండి అక్కడ. 26 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అటువలే ఆత్మయు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? అటువలే యేసుక్రీస్తు ఎలాగైతే మనకు సహాయం చేశాడో, మన తరపున విజ్ఞాపములు మనం ఎన్ని చేసినా, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించేయి, అంతే కదండి. యేసుక్రీస్తులో మనం ఏం చేసినా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించేయి. ఒక పాపిని కూడా పాపాత్మురాలు అతని దగ్గరకు వచ్చినా కూడా శిక్షించకుండా అమ్మ అని పాపాత్మురాలను సంబోధించాడు అంటే ఆమెను గురించి గొప్పగా మాట్లాడాడు అంటే, ఆమెను అమ్మ అన్నాడంటే అతనిలో ఉన్న గుణం ఒక్కసారి ఆలోచించండి. అటువలే అటువలే అంటే ఏంటి అర్థం? అటువలే అంటే ఏదో అటువలే అనుకుంటున్నారు మీరు. యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు మన కోసం ఎలాగైతే త్యాగం చేశాడో, మన మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఉన్నాడో, అటువలే ఈయన కూడా మన బలహీనతలను చూశాడు. బలహీనతల్ని అందరూ బలహీనలేనండి బాబు. అందరూ ఏదో ఒక విషయంలో తప్పు చేసేవాళ్లే. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. ఒకవేళ ఎవడ నీతిమంతుడు నేనున్నానండి అంటే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అంటాడు. ఏదో ఒక విషయంలో అందరూ కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తున్న వాళ్ళే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒరే నువ్వు అలా చేయకూడదురా, నీ బలహీనత అదా, అయితే నేను నీకు సహాయం చేస్తాను, మళ్ళీ వచ్చి వద్దు ఇక మాని, మళ్ళీ పశ్చాత్తాపడిపో, మళ్ళీ వచ్చి నీకు సహాయము చేయడానికి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీ బలహీనత చూచి. నిజంగా బలహీనతలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారా? మీరు చెప్పండి. ఇష్టపడరండి. వాడు నిజంగా వాడు బలహీనత వాడు వేస్ట్ అండి, వాడు బలహీనత అదేనండి, వాడు మార్చుకుంటే నేను అతన్ని చేర్చుకుంటానండి అంటాడు. కానీ నీ బలహీనతను చూచి నీ బలహీనతలు మార్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే ప్రియులారా, ఎంత గొప్ప కార్యం చూడడానికి చేయడానికి వచ్చాడు. ఎంత గొప్పవాడండి ఆయన. కనుక నీ బలహీనతలు చూచి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు చూడండి. మీలోకి వచ్చి ఆయన సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపములు చేయొచ్చు. మన పక్షమున తానే విజ్ఞాపనలు చేస్తున్నాడు. నాయన వీడేదో బలహీనతలు చేశాడు, క్షమించండి, వీడి తరపు నేను వేడుకుంటున్నాను. మనం అనుకుంటాము ఇంతవరకు ఎన్ని ఎదవేషాలు వేసినా ఏంటి, ఇంతవరకు దేవుడు నన్ను శిక్షించలేదేంటి అంటే మామూలులే అనుకుంటున్నావా? నీ వెనక సహాయం చేసేవాడు ఉన్నాడు. అలాగని నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ ఊరకుండడు ఆయన పవర్ ఏంటో తెలుసా నీకు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు నిజం, కానీ ఆయన పవర్, ఆయన సహాయం చేస్తున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఆయన్ని నువ్వు ఎదిరించేవాడుగా ఉంటే క్షమాపణ అస్సలు లేదు. అననీయ సప్ర్యాల గురించి తెలుసా మీకు? తెలిసే ఉంటుందిలేండి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడారు. ఇదిగో సొమ్మును వాళ్ళ దగ్గర ధనమును పెట్టుకుని ఇంతకే అమ్మారంటే అవును ఇంతకే అమ్మారన్నారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, చచ్చిపోయారు అక్కడే, ప్రాణాన్ని కోల్పోయారు అక్కడే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడినందుకు. మరి మీరు ఈరోజు బైబిల్ మీ దగ్గర ఉన్నా ఎన్ని వేషాలు వేస్తున్నారు మీరు చెప్పండి. అయినా సరే మీ ప్రాణం పోలేదు అంటే మీ బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు ఆయన. మారుతారనుకొని మారండి, లేకపోతే ఆయన క్షమాపణ మీకు ఇవ్వడు ప్రియులారా. యుగమందు కాదు, రాబోయే యుగమందు అసలు ఎప్పటికీ మీకు క్షమాపణ అనేది లేదు ఆయనకు విరోధంగా పాపం చేస్తే. కనుక ప్రియులారా, ఆయనకు విరోధంగా కాకుండా
ఆత్మ చేత మీరు నడిపింపబడాలి. పరిశుద్ధాత్మతో ఇదిగో ఆయన మీలోకి వచ్చాడు కదా, మీ జీవితాలు మార్చుకొని చక్కగా ఉండండి. అందుకని అంటాడు రోమీలకు రాసిన పత్రిక చివరిగా. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చదువుకుంటే, ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము, దేవుని ఆత్మచేత ఇదిగో పరిశుద్ధాత్మ మీలోకి వచ్చాడు కదా, ఆ ఆత్మచేత మీరు నడిపింపబడాలి. అలా నడిస్తేనే మీరు దేవుని కుమారులు అవుతారు. లేదంటే మీరు దేవుని కుమారులు అవ్వరు, నరకానికి వెళ్ళిపోతారు. మీరు ఆత్మచేత నడిపింపబడుతున్నారా? అది పరిశుద్ధాత్మచేత మీరు నడిపింపబడుతున్నారా? ఆలోచించండి. లేదా అసలు పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా బైబిల్లో వ్రాయబడినది కాకుండా ఒకటి కలిపి, ఏమండి, ఇందులో కలిపి లేనిది కూడా ఈ వాక్యానికి జోడించి మీరు చెప్పేవారుగా ఉంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరిచిన వాళ్ళు అవుతారు. అందుకని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకో తెలుసా? అతను మనకు సహాయం చేయడానికి, శాశ్వత కాలంగా ఉండడానికి వచ్చాడు ఆయన. అలాంటి వచ్చిన ఆయన నీ హృదయంలోకి దేవుడు బాప్తిసం ద్వారా పంపిస్తే వచ్చినటువంటి ఆయన నువ్వు ఎక్కడ పెట్టావు? బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడి ఉంటే బైబిల్లో లేని మాటలు ఎందుకు చెబుతున్నావు? బైబిల్లో లేని విధంగా నీ జీవితం ఎందుకుంది? అలా ఉంటే ప్రియులారా, మీకు క్షమాపణ లేదు. కనుక ఈయన చాలా డేంజర్ అండి, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ చాలా మంచోడు. ఆయన చెప్పినట్లు మీరుంటే ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు, మీ వెనువెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఓకేనండి. పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్తు దేవునికి కుమారుడు. ఆయన ఎందుకు వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఆయన వచ్చి మనలో ఏం చేస్తాడో, ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. మీకు అర్థమైన నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగోనయ్యా, మీ కుమారుడు నాయన పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఉనికిని, అతని గురించిన విషయాలు కొన్నిటిని మేము మాట్లాడడం జరిగింది, ఆయన ఆలోచించడం జరిగింది. నిజంగా ఆనాడు యేసుక్రీస్తుల వారి ఆయన గురించి మాట్లాడుతూ ఆయనకు విరోధంగా మాట్లాడకూడదు, క్షమాపణ లేదు అన్నాడు. నిజంగా అంత గొప్పవాడు నాయన. పరిశుద్ధాత్ముడు మీ నామం పెట్టబడినవాడు నాయన. కనుక ఆయన ధరించుకున్నటువంటి మేము, ఆయన ఆత్మను పొందుకున్న మేము ఎలాంటి వేషాలు వేయకుండా, ఆయనకు విరోధంగా అస్సలు మేము మాట్లాడకుండా, ఆయన భక్తిగా మమ్మల్ని మేము తగ్గించుకొని, వాక్యం ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏ విధంగా అయితే మాకు కట్టడలు శాసనములు మాకు రాయించాడో మీ మాటలు, నిజంగా ఆ ప్రకారంగా మా జీవితాల్లో మేము ఉండడానికి గల సహాయమును దయచేయండి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి మరి బ్రతకడానికి గల సహాయమును దయచేయమని, ఇంతటి జ్ఞానాన్ని ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వారసులుగా చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ మాటలు చెప్పడానికి మమ్మల్ని పురికొల్పినటువంటి మరి రామన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.